ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ నెల నెల తెలుగు వెన్నెల తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవం టెక్సాస్లోని ఇర్వింగ్లో ఘనంగా జరిగింది. ఇన్నోవేషన్ హబ్ సమావేశ మందిరం వేదికగా 216వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. ఈ సదస్సులో సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనం కన్నుల పండువగా జరిగింది. టాంటెక్స్ నెల నెల తెలుగు వెన్నెల తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవం టెక్సాస్లోని ఇర్వింగ్లో విజయవంతంగా జరిగింది. నెల నెల తెలుగు వెన్నెల 216వ సాహితీ సదస్సు సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి 3వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలడుగు శ్రీచరణ్ విశిష్టమైన సంస్కృతాంధ్ర ఏకదశావధానం చేశారు. ఇక విశిష్ట అతిథులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు హాజరై ప్రసంగించారు. ఈ ఇరువురి ప్రసంగాలు ఆహుతుల్ని అలరించాయి. ఇక కళారత్న కెవి సత్యనారాయణ దర్శకత్వంలో ప్రదర్శించిన నృత్య రూపకం ఆహుతుల్ని ఆకట్టుకుంది. విశిష్టమైన సాహిత్యంతో, శ్రావ్యమైన సంగీతంతో 40 మంది నర్తకులతో కన్నుల పండుగగా ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఇక టాంటెక్స్ సంస్థ కార్యవర్గ బృందం ఈ పాలక మండలి సంస్థ తరపున అతిథులందరికీ సన్మాన పత్ర జ్ఞాపికలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 1986లో స్థాపించబడింది. తర్వాత 2007లో నెల నెల తెలుగు వెన్నెల ఒక సాహిత్య వేదిక మొదలైంది. ప్రతి నెల 3వ ఆదివారం మొదలుపెట్టి ఇప్పటిదాకా 216 నెలలుగా నిరాటంకంగా జరపబడుతున్న ఏకైక సాహిత్య సదస్సు కార్యక్రమం మన టాంటెక్స్ వారిదే. అలాగే ప్రతి సంవత్సరం జూలై మాసంలో సాహిత్య వేదిక వార్షికోత్సవం కూడా జరపబడుతుంది. సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనం వీటి విశేషాలతో వార్షికోత్సవం జరపబడుతుంది. ప్రస్తుతం ఇర్వింగ్లో ఇన్నోవేషన్ హబ్ ఏరియాలో 18వ వార్షికోత్సవం జరుపుతున్నది. ఇందులో ఇందాక చెప్పిన విధంగా సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా ఈ యొక్క అంశాలు స్పృశిస్తూ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఇవాళ మధ్యాహ్నము సాహిత్య విషయంలో పాలడుగు శ్రీచరణ్ గారు ఏకాదశ దశ అవధానాన్ని అంటే సంస్కృతంలోను తెలుగులోను 11 మంది పృచ్ఛకులతో అవధానం జరుగుతున్నది. ఇప్పుడు దాని తర్వాత విశిష్ట అతిథులు ఇద్దరు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు పూర్వ ఉపకులపతిగా ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి ఆయన పనిచేశారు. ఆయన యొక్క ప్రసంగము, తర్వాత అలాగే ఉమామహేశ్వరరావు గారు ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. ఈ తర్వాత సాయంత్రము నృత్యము, సంగీతము ఆ యొక్క అంశాలతో కెవి సత్యనారాయణ గారు ప్రముఖ సినీ నృత్య దర్శకుడు, శృతిలయలు అలాంటి సినిమాలకి నృత్య దర్శకుడిగా పనిచేశారు. ఆయన దర్శకత్వంలో రాళ్లబండి కవితా ప్రసాద్ గారు రచించిన కాలార్చన అనే ఒక చక్కటి నృత్య రూపకము ప్రదర్శించబడుతుంది. కాలం యొక్క ఏ రకంగా కాలము మనకి యొక్క తీసుకోబడింది, తర్వాత అలాగే దేవి మాత ఏ రకంగా ఉంటాయి, తర్వాత అలాగే ఈ ఋతువులు, ఇతర పంచభూత ఈ రకంగా వాటిని గురించి మన కాలం గురించి చెప్తాయో ఈ విషయాలన్నీ కూడా స్పృశిస్తూ స్థానికంగా ఉన్న నృత్య కళాకారులతో డ్యాన్స్ స్కూల్స్ వాళ్ళ యొక్క స్టూడెంట్లతో చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రస్తుతం టాంటెక్స్ ఈ సంవత్సరం 2025వ సంవత్సరం అధ్యక్షుడిగా ఉన్న చంద్రశేఖర్ పొట్టిపాటి గారి ఆధ్వర్యంలోనూ, అలాగే ఉపాధ్యక్షులుగా ఉంటున్న ఉత్తరాధ్యక్షులుగా ఉంటున్న మాధవి లోకిరెడ్డి గారు, అలాగే మన ఉదయ్ గారు కాబోయే ప్రెసిడెంట్ ఆయన కూడా ఇంకో 2 ఏళ్లలో వీళ్ళందరూ ఆధ్వర్యంలో చక్కగా మాడ దయాకర్ తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్తగా పాలక మండలి ఉపాధిపతిగా నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా అలాగే సాహిత్య వేదిక బృంద సభ్యులతో ఈ కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు. తప్పకుండా మీరు ఈ యొక్క విశేషాలు తర్వాత యూట్యూబ్లోను వాటి యొక్క ఛాయాచిత్రాలు కూడా మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా చూడండి. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం తరపున సాక్షి టీవీకి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు.
ఇవాళ మనం అరవింగ్లో నెల నెల తెలుగు వెన్నెల 18వ వార్షికోత్సవం 216వ ఎపిసోడ్ ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మనకి వెన్యూ స్పాన్సర్ చేసిన విజయ్ బొర్రా గారికి, ఫుడ్ స్పాన్సర్స్ స్వాగత్ బిర్యానీస్, తర్వాత అడయార్ ఆనంద్ భవన్ అండ్ ప్రసూనాస్ కిచెన్, వీళ్ళందరూ మనకు ఫుడ్ స్పాన్సర్ చేశారు. సో వీళ్ళందరికీ స్పాన్సర్స్ అండ్ ఆల్సో మనకి మానిటరీ స్పాన్సరింగ్ చేసిన దాతలకి చాలా కృతజ్ఞతలు.